దీపమే కదా అని ముద్దాడితే మూతి మీసాలు కాలేయని, ఒక్కగానొక్క కొడుకు కదా అని మురిపంగా పెంచితే ఎంత పనిచేశాడొదినా. అత్తయ్య అని పిలవడానికి అరగంట ఆలోచించే పిచ్చోడు క్షణాల్లో ఎలా ప్రేమించాడు, ప్రేమించానని ఎలా చెప్పాడు అర్థం కాక నా తల తిరుగుతోంది. అత్తయ్య అని పిలవడమే కాదు, అన్నం పెట్టమని అమ్మని కూడా అడిగేవాడు కాదు. ఏంటమ్మా బాధపడుతున్నారా? లేదమ్మా, పగలబడి పొట్ట చెక్కలేయడట్టు కిలకిలా నవ్వుతున్నావు. నువ్వు కూడా కాస్త నవ్వి పెట్టు. నన్ను క్షమించండి అమ్మా, ఇంత అన్యాయం జరుగుతుందని నేనెప్పుడు అనుకోలేదు. అన్యాయమే ఉందిలే. అగ్గిపుల్ల వేద్దామని నువ్వు వచ్చావు, కొరువు పెట్టడానికి తయారయ్యారా ఆ వరంగల్లోళ్ళు. మనం అనుకుంటాం గాని వదినా, కొంతమంది కంటి చూపుకి కొండరాళ్లే పగిలిపోతాయి. కళ్యాణం ఓ లెక్క. ఎందుకే నువ్వు కూడా మాటలతో పొడుస్తావు? కత్తిపేటతో పొడిస్తే కేసులవుతాయి కదా. మాకొచ్చింది మాటలే మరి. ప్రమాణ సాక్షిగా చెప్తున్నాను శేషమ్మ, కుళ్ళు మోత్తనంతో తిట్టానే కాని కన్న పేగు నాకు మాత్రం లేదా? మహాలక్ష్మి కంట్లో నీళ్ళొస్తే పేగు తగినంత బాధ నాకు ఉంది. నువ్వు పిచ్చిమొహానవని నాకు తెలీదు. నాలుగు మీద మచ్చలున్నాయి కానీ మనసు మీద మచ్చక్కడుంది. ఊరుకో. కాకపోతే నిన్న నా బిడ్డ పెళ్లి కూతుర్లా సిగ్గుపడి ఈరోజు పెళ్లి చెడిపోయిందని సిగ్గుతో తల ఉంచుకొని ఎక్కడుందో ఏమో. మా మీద నీకు కోపంగా ఉంది కదూ? ఎందుకు కోపం? బావ మాకు కావాలని గోల చేశాం కదా. కావాలనుకుంటే దగ్గరవుతాడా, వద్దనుకుంటే దూరం అవుతాడా? సారీ మహాలక్ష్మి, వరసైన వాడు కదా అని అల్లరి చేశాం. జోక్ చేశారని నాకు తెలుసు, కానీ మీ అందరికంటే బావే పెద్ద జోక్ చేశాడు. ఇదిగో నువ్వు ఇలా బాధపడుతుంటే మేము చూడలేం. ఎవరేం చెప్పినా బావ 100% నీవాడు అంతే. బావతోనే నీ పెళ్లి జరిపిస్తాం, లేకపోతే జీవితంలో మేము పెళ్లే చేసుకోం. ఒట్టు, నీ మీదొట్టు, గోదావరి తల్లి మీదొట్టు, బావెప్పటికీ నీవాడే. నిజంగా బావ నన్నే చేసుకుంటాడా? నిజంగా బావ నిన్నే చేసుకుంటాడు, చేసుకుని తీర్తాడు. వాడి జీవితం గురించి వాడు నిర్ణయించుకోవటంలో తప్పులేదు. కన్నందుకు ప్రేమించే బాధ్యతే గాని వాడి నిర్ణయాన్ని శాసించే హక్కు మనకు లేదు. అయ్యా నమస్కారం. నమస్కారం. పక్కూరు ఎమ్మెల్యే పోయాడు, నేను అర్జెంట్ గా వెళ్ళాలి. నువ్వు వెళ్తే ఆయన బతుకుతాడా? అంత దైవశక్తి నాకెక్కడండి బాబు, నేను పెడుతున్నది అంత్యక్రియలకి. ఈ శుభవార్త చెప్పడానికి ఇంత దాకా రావాలా? నా ఉద్దేశం అది కాదు, ఈ పెళ్లి ఆగిపోయినట్టే కదా అని. ఈ పెళ్లి ఆగిపోయినట్టేనంటావా? భవిష్యత్తు కనిపిస్తోంది కదండి. ఈ పిల్లాడేమో తెలంగాణ ముంతాజిని తెచ్చుకున్నాడు, ఈ పెళ్లికి చస్తే జరగదు. పక్కూరు ఎమ్మెల్యే గారి కర్మ చేయటానికి పంతులు వెళ్ళాలట, ఈ పెళ్లి చస్తే జరగదు అంటున్నాడు. అమ్మగారితో చెప్తున్నారా ఏమిటి? ఏం పంతులు? మరణ శిక్ష విధించాడు. పెళ్లికెడితే తద్దినం ఎదురైందని నా పని ఫినిష్ క్లోజ్. అమ్మా లోకమాత, నువ్వే కాపాడాలి, నువ్వే రక్షించాలి తల్లి. ఏమైంది పంతులు గారు? ఏదో నోటి దొరద కొద్దీ ఈ పెళ్లి ఇంకా జరగదు అని మీ అన్నయ్యతో అన్నానమ్మా, అంతే. ఏమిటి పంతులు గారు మీరు కూడాను? పగవాణ్ణి పంచాంగం చూడమంటే మధ్యాహ్నానికే మరణం అన్నట్ట. పెళ్లి ఆగిపోయిందని మీరెందుకు అనాలి? అన్నాను గనక అనుభవిస్తున్నాను కదమ్మా. మీ అన్నయ్య కటింగ్ లేని ఫిట్టింగ్ పెట్టాడు. రాష్ట్రపతి అయినా క్షమిస్తాడేమో గాని మీ ఆయన మాత్రానికి అందులో మళ్ళీ మీ అన్నయ్య వచ్చాడు. అయ్యప్ప అబ్బోయ్. ఏమిటన్నయ్యా ఇంత గొడవలో కూడా ఈ అల్లరి పనులు? పంతులు గారు ఏదో అన్నారనుకో, ఆ మాట ఆయనకి చెప్పేయడమేనా? ఆయన కోపం వస్తే ఎంత మూర్ఖంగా ప్రవర్తిస్తారో నీకు తెలుసు కదన్నయ్యా. ఏమిటి నువ్వు మూర్ఖంగా ప్రవర్తిస్తావట? నీ మూర్ఖత్వంతో మా చెల్లెల్ని కూడా బాధ పెట్టావా? ఎవరితో అన్నయ్య ఇంకెవరు? త్రిమూర్తులు. ఊరి దేవుడోయ్, ఊరి నాయనోయ్, కుర్తిలో పడ్డ ఎలకలాయిపోయింది నా పరిస్థితి. ఆగో, సాంబశివరావుతో మాట్లాడాలి. మేడ మీదకి రమ్మన్నానని చెప్పు. పో. పిలిచారా నాన్నగారండి? అమ్మ చెప్పింది నాన్నగారండి. నాన్న, నేనంటే నీకు నిజంగా ఇష్టమేగా? చాలా ఇష్టం నాన్నగారండి. మరి నేను బాధపడితే నీకు ఇష్టమా? మీరు బాధపడితే నేను చూడలేను నాన్నగారండి. ఈ ఇంటి గౌరవం, మన పరువు నిలబెట్టాల్సిన బాధ్యత నీకు లేదా నాన్న? ఎందుకు లేదు నాన్నగారండి? మీ పేరు, ఈ ఇంటి గౌరవం, మీ పరువు నిలబెట్టాల్సిన బాధ్యత నాదే కదా నాన్నగారండి. అయితే నాకు మాటిస్తావా నాన్న? మాటే కాదు, మీరు అడిగితే ప్రాణాలైనా ఇస్తాను నాన్నగారండి. నా ప్రాణం పోసి పెంచుకున్నానా నా నిన్ను? నీ ప్రాణం అడుగుతానా? మాటివ్వు చాలు. ప్రమాణం చేసి చెప్తున్నాను. ఏం చేయమంటారో చెప్పండి నాన్నగారండి, చేస్తాను.
అయితే నువ్వు కవితను మర్చిపోవాలి. మామయ్య గారి అమ్మాయి మహాలక్ష్మి మెళ్ళలోనే నువ్వు తాళి కట్టాలి. మాట్లాడవే నాన్న. చిన్నప్పటి నుంచి మహాలక్ష్మిని నిన్ను నా ఒళ్ళో పెట్టుకు పెంచాను. నా ఒడే మీకు పెళ్లి పెట్టాలనుకున్నాను. నా మాటే వేద మంత్రాలుగా మీ చేత పలికించానురా. మీ పెళ్లి చూసి మురిసిపోదామనుకున్నాను. నేను చచ్చిపోతే మళ్ళీ మీ కడుపున పుట్టాలనుకున్నాను. అలాంటిది నువ్వు ఎవరినో చేసుకుంటే నాకు చావే తప్ప పుట్టుకుండదు నాన్న. నాన్నగారండి, నా మాట విను నాన్న. పెళ్లికి అందరూ వస్తున్నారు. పందిట్లో మన పరువు తగలబడిపోయే ప్రమాదం వచ్చింది. మీ అత్తయ్య కోసం, మీ అమ్మ కోసం, నా కోసం మహాలక్ష్మిని చేసుకో నాన్న. నన్ను క్షమించండి నాన్నగారండి. అదేంటి నాన్న, నాకు మాట ఇచ్చావుగా. మాట మనిషికి సంబంధించిన విషయం, ప్రేమ మనసుకి సంబంధించిన విషయం. మీ మాట ప్రకారం నడుచుకోవాలంటే నా మనసు నా మాట ప్రకారం నడుచుకోవాలి నాన్నగారండి. కానీ నా మనసు నా మాట వినడం లేదు. మీరు పెద్దవారు, రాజకీయ నాయకులు ఎంతో మంది మీరు చెప్పినట్టే వింటారు. కానీ మీ మనసు మీ మాట వింటుందేమో ఒకసారి అడిగి చూడండి. నా కొడుకు ప్రేమే నాకు ముఖ్యం, వాడి సుఖమే నాకు ముఖ్యం, వాడికి ఇష్టమైన అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తానని ఒక్కసారి మీ మనసును అడిగి చూడండి నాన్నగారండి. అది మీ మాట వింటుందేమో. ఎట్టి పరిస్థితుల్లోనూ వినదు నాన్నగారండి. పెద్దవారు, మీ మాటే మీ మనసు వినకపోతే చిన్నవాణ్ణి. నా మనసు నా మాట ఎలా వింటుంది నాన్నగారండి? ఇది తప్పని నీ కొడుకు చెప్పు. అర్థం లేని ప్రేమ అనర్థమని చెప్పు. ఆ పెళ్లి జరగదని చెప్పు. ఇది జీవితాలతో ముడిపడ్డ సమస్య, కుటుంబ సమస్య, అందరికీ అశాంతిని చేకూర్చే సమస్య అని చెప్పు. ఆ ఒక్క ప్రేమ కోసం అందరికీ దూరమైపోతాడు, అనుబంధాలు తెగిపోతాయి, ఆత్మీయతలు చచ్చిపోతాయి అని చెప్పు. వాడికి ఆ ఒక్క ప్రేమ కావాలో, ఈ కుటుంబంలో అందరి ప్రేమలు కావాలో తెలుసుకోమని చెప్పు. కన్న వాళ్ళ కళ్ళల్లో కన్నీళ్లు, కడుపులో చిత్తు రగల్చడం ధర్మం కాదని చెప్పు. మంచేదో చెడేదో వాడు నడవాల్సిన దారేదో నువ్వే చెప్పు. రాజ్యం వరంగల్ నుంచి పుష్కర స్నానానికి పందులు దిగినట్టు దిగారు కదే. ఎవరిని పందులు కుక్కలు నక్కలు అంటున్నావు? ఇంకో పాలన అంటే బొక్కలు ఎరగొడతా బిడ్డ. ఏంటే నువ్వు ఎరగొట్టేది బొక్కలు నా తొక్క. ఎక్కువ మాట్లాడారంటే 2 శవాలు పార్సల్ ఇంటికి పంపిస్తాను. పోయి సప్పుడు చేయకు. ఆడాడ నర్మికిటే తర్రం దొరుకుతావు. అసలు నీకు సిగ్గుందా? మగానివేనా? మగాళ్ళకి ఎగోళ్ళు అన్నా ఉంటే మంటలు జరిపోతారా అంటే చంపుతారా? ఏం రావు సంపు చూస్తారా? చచ్చిపోయిన తర్వాత నీ శవాన్ని నువ్వు చూసేదే ఉంటావు. నీ మొహం బతుకుండగానే టాలెంట్ చూపిస్తావు. కరెక్ట్. నా మొగుడు చంపనీకి నీకు ఎన్ని గుండెలు రాను సైసరానే. ఆగండి ఆగండి ఆగండి. ఆడదంటే గోమాతలాగో భూమాతలాగో ఉండాలి. తిరగమాతలాగా ఈ ఘాటి ఏమిటమ్మా? అది ఘాట కింద చూస్తా ఊరుకుంటావా? రేవులోకి తీసుకెళ్లి గంజటి జాడించేస్తారు. అబ్బాయి జాడించడాలు ఆరేయడాలు ఏమిటి? మరి లేకపోతే అది పెంపుడు గాడిదలాగా అరుతా ఉంటే నోట్లో గట్టి పెట్టి నోరు మోయించండి. నువ్వు సైజు బిడ్డ. ఏ పంతులు నువ్వు సైలెన్స్ అయిపో. దీని గుంజు గుంజుతో దీని తల్లి. నువ్వు గుంజేది టర్కిట్టా సప్పుడు చేయకు. గొంతు పిసుకదా? ఏంటి పిసికేది నా నడుము? నేను కరెక్ట్ గా పిసికానంటే మొత్తం పులుసు కారిపోతారా? నా మొగుడు పులుసు గారిపియాలంటే మీరు ఇంకో జన్మెత్తాలరా? ఏది దమ్ముంటే ఒక్కడుగు ముందుకు వెయ్యండి. మీ పులుసు నేను గారిపిస్తా. కొడుకులు ఏంటన్నా ఇది? కొడుకులు అంటుందా? కొడుకులు అంటుందిరా? కొడుకులు ఏంటి? ఎప్పటికైనా మమ్మల్ని తుని తల్లి బుద్ధున్న ఏ అర్థన్న మేసండి బద్మాషాలను అంటే ఆదరా. మమ్మల్ని బద్మాషాలు అంటున్నావు. అయిపోయావు, నువ్వు అయిపోయావు అంతే. నాకు కనుక కోపం వచ్చిందంటే మిమ్మల్ని అందరినీ పిండి పిండి చేసేసి గోదాట్లో చేపలకి వేసేస్తాను. అరే సూప్! పెయ్య మొత్తం కలిపి సటాకు మాంసం లేదు. ఏంద్రాను పిండేది? నేను గట్టిగా తగ్గినానుకో ఆ సౌండ్ కు సచ్చిపోతాను. తగ్గితోనే చచ్చిపోవడానికి మా అన్న టుంబ్రీ గారి గాడ్రా గూట్లే ఏట్లో వేసి తొక్కామంటే కాట్లో తేలుతాం. నా మొగుడి కాడికి పంపేంత మొనగాని వానివో బిడా. ఇది కరీంనగర్ బతుకమ్మరా. నేను కన్నెర్ర చేస్తే నువ్వు కథమైపోతావు కొడగా. చచ్చా ఇది అసలు ఆడదానా? కాకుంటే నేను ఎట్లా లెక్క మాడతారా? అసలు మీరు మొగోళ్ళు కాదో గది ముందు డిసైడ్ చేయండి. నా సూపుకు చేస్తావు ఎందుకు రాయకూడతావు? నా రక్తం ఉడికిపోతుంది. ఖండ ఖండాల కింద నరికేసి రోస్ట్ చేసి పోస్టర్ పంపిస్తా. ఆ మూతి మీద మీసం ఉంటే చేయి చూస్తా. నాకు లేదు, నీకుంది కదా, నువ్వు వెళ్ళరా. అది పిలిచింది కదా. నాకు వచ్చిన తర్వాత ఆడేంద్రే వచ్చేది. ఆయన చూస్తేనే ఎట్లా కనబడతా. రండ్రా మీ తల్లి
తొడగొట్టింది రా నన్ను. ఆడదాని పోయి ఉండి తొడగొడతావుంటే నిజంగాను నీకేనా తొడుంది నేను వద్దు మీ కొడద్దు పట్టుకుంటావా నా ఉద్దేశం అది కాదు. సందట్లో సడమి అని వీడు నా చేయి పట్టుకున్నాడు. నీకెందుకుండరా అది కాదండి మహాప్రభు. అసలు ఎప్పటి నుంచి పట్టుకోవాలని చూస్తున్నావో ఈ రోజు పట్టుకున్నావు అడగవయ్యా. అసలు నీ కోరికేంటో చెప్పు. కోరిక రామచంద్ర కావాలంటే తొడబట్టుకుని కాదు కాళ్ళు పట్టుకుంటాను. ఇప్పుడు కాళ్ళు పట్టుకున్నావు, ఆ తర్వాత ఆ తర్వాత కూడా నా పెండాకుడు ఏమీ లేదని చెప్పండి బాబు. You village people, what are you thinking about you? This is one of the pictures in the ఆపండి. మీకు దండం పెడతాను, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, వెళ్ళండి. సరే మీ మామగారు రా. హాయ్ డాడీ. హలో మై డియర్ డాటర్, హౌ ఆర్ యు? ఫైన్. హాయ్ నమస్తే. హలో మై డియర్ అల్లుడు. Yes, I'm fine, father-in-law. She's not received something and say this and the house in the very problematic. You know that? మన సాంబగాడు ఒక అమ్మాయిని ప్రేమించాడు. కవితారెడ్డి అనే ఒక తెలంగాణ అమ్మాయిని ప్రేమించాడు. పెళ్లి ప్రస్తుతం ఆగిపోయే పరిస్థితుల్లో ఉంది. Yes, father-in-law. Something happened in the home. ఇక్కడ ఎందుకు అరుస్తానా వదిలేయండి. ఏందో అందం కోసం మొక్కలేస్తారు గాని మందు గిట్ల కొట్టారు పురుగులు మయం. నమస్తే అన్నా. నమస్తేనే. తిరిగి నేను అదే పెడతాన్నా. ఎవరవా నువ్వు? పల్లం రాదు అన్నట్టు. నువ్వు పల్లం అయితే ఎవరికి కావాలి, మెరకైతే ఎవరికి కావాలి? నేనైతే గన్నారెడ్డి. ఏ ఊరే? ఏం రో టీవీలో బ్రెయిన్ ఆఫ్ ఆంధ్ర ప్రోగ్రామ్ లెక్క నాకు టెస్టింగ్ పెడుతున్నావు. నీ ఊరు నాకేమెరక? ఆ ఊరు కాదే నీ ఊరు. ఓహో అదే. మాదైతే మొగిలి చెర్ల మండలం కూడా అదే, డిస్ట్రిక్ట్ వరంగల్. మొగిలి చెర్ల? అవు. ఏది మొన్న మధ్యన అన్నలు సభ పెట్టిండ్రు. అవు అవు. గావురా? అది పెద్ద ఫేమస్ ఊరు కదనే. అవు మరి. అవునా? మొన్న సర్కారోళ్ళ కన్నలకు చర్చలు జరిగినాయి కదా, ఏడదాకా వచ్చినట్టు. హైదరాబాద్ లో ట్యాంక్ బండ్ దానికి వచ్చి బుద్ధుని విగ్రహం తాను ఆగిపోయింది. సక్సెస్ కాలే? ఎందుకు కాలే? అన్నలు అడవికి పోయిండ్రు, మంత్రులు అసెంబ్లీకి పోయిండ్రు. నడమిగిట్లా పోలీసునికి ఏం చేయాలో లేవక సరసర నిలబడి హెల్మెట్ లేని పట్టుకుంటాను. వాళ్ళ సంగతి అటుంచలే గాని, మరి ఇప్పుడు మన సంగతి ఏం చేసినట్టు? మన ఇంటి మ్యాటర్ సెటిల్ చేసేది ఉందా లేదా? అంటే ఏంది ఇప్పుడు నువ్వు చర్చలకు వచ్చినావు? మరి లేక దావతీనికి వచ్చిన అనుకున్నా. నీ సేపు చూసి సొమ్ము నూక్కుపోయేందుకు వచ్చినావు అనుకున్నా నేను. మంచిగా చెప్తున్నా, నేనొచ్చిన రాస్తాలో పోతే దోస్తి, దోస్తి కాదంటే కుస్తీ. ఆ మంతా నడవది ఈ జబర్దస్తి. ఏంది వార్నింగ్ ఇస్తున్నావే? ఈ పల్లం రాజు ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు. ఈ గన్నారెడ్డి ఒక్క గుద్దు గుద్దిందంటే 100 గుద్దులు గుద్దినట్టే. మన బ్యాక్గ్రౌండ్ నీకు తెలిసినట్టు లేదు, నా అండర్ గ్రౌండ్ నీకు తెలిసినట్టు లేదు. అయితే చూసుకుందామా మళ్ళా? మంతాన చూసులేదు పోయి ఏసుడే. పద గోదావరి రోడ్డు పోదాం. కలిసిందంటే దోస్తి, లేకుంటే కుస్తీ. పోన్లేనా, ఆంధ్ర తెలంగాణ బాయ్ బాయ్. నేనేమన్నా నైనయ్య నాను గదటుంచులే గాని, ఇగోన్నా ఒక పని చెయ్యి, నీ బిడ్డనికి ఇట్లా బిలు. బొక్కలు తీస్తా. నీ సేపుకి ఆడపిల్లలతో పని ఏంద్రా నీకు? ఇగో డబల్ మీనింగ్ లో వద్దంటానా, నీ బిడ్డ నా బిడ్డ కాదానే. అందుకని మంచిగా మాట్లాడుకుని మ్యాటర్ సెటిల్ చేసుకుందామంటనా. న్యాయం గడి సైడ్ ఉంటే గడి సైడ్ పోదాం. మరిగా ముచ్చడే ముందుగానే చెప్పొచ్చు కదా. నువ్వు మంచిగా చెప్తే నేను ఎందుకు కాదన్నాను కానీ చేద్దాం. బిడ్డ కవిత, ఆడదానివి, నువ్వు అనుగ్రహిస్తేనే ఈ ఇంటి ఆయుష్ పెరుగుతుందమ్మా. నీకు చేతులెత్తి నమస్కరిస్తాను. అయ్యయ్యో, ఏందిది? వద్దండి, మీరు పెద్దవారు. కవిత గారు, బావ లేకపోతే నేను బ్రతకలేను. చచ్చిపోతాను చచ్చిపోతాను చచ్చిపోతాను. అయ్యయ్యో, ఏంటిది? ఊరుకో. విన్నావమ్మా? మా మొహం చూసి కాకపోయినా దాని మొహం చూసేనే ఒప్పుకోమ్మా. సాంబశివరావుని నువ్వే మర్చిపోలేనంటున్నావు. చిన్నప్పటి నుంచి ఆశలు పెట్టుకున్న ఆ పిచ్చిది మర్చిపోగలరా? The whole family in follows in Figurasis. Try to understand. నీట ముంచినా పాల ముంచినా నువ్వేనమ్మా. నా ఆలోచనలు బంద్ అయిపోయినాయి. ఒక కుటుంబం అంటే ఇన్ని ఆప్యాయతలు, అనుబంధాలు, ప్రేమలు ఉంటాయని నాకు ఎరకలే. నేను మీ అబ్బాయిని ప్రేమించిన, నువ్వు లేకపోతే బతకలేనంటే ప్రేమించిన. మీ వాడు మాట ఇస్తే వచ్చినా గాని ప్రేమించుడికి వేరే మగాడు దొరకక కాదు. మీ అందరినీ ఉసురు పెడితే మా ప్రేమ నిలబడదు. మేం సుఖంగా బతకలేం.
వద్దు, నాకే ప్రేమే వద్దు. నేను వెళ్ళిపోతా, ఇప్పుడే వెళ్ళిపోతా. మా ఊరెళ్ళి వేరే పిల్లగాన్ని పెళ్లి చేసుకుంటా. మహాలక్ష్మిని మీ అబ్బాయికి ఇచ్చి చేయండి. నా లగేజీ తీసుకుని నేను పోతా. ఆంటీ, మీ ఇంట్లో నా వస్తువు ఒకటి ఉంది, మీ అబ్బాయి దగ్గర ఉంది. అది ఇచ్చేస్తే నేను పోతా. ఏమిచ్చావమ్మా? ఉంగరం గాని గోల్డ్ చైన్ గాని ఇచ్చావా? లేదంటీ. పోనీ ఇంకేదైనా బంగారు పోస్తూ అమ్మా? కాదండి, మరేంటి? మనసు. ఏంటంటే మనసు. మనసండి, మనసు. ప్రతి మనిషికి మనసు ఉంటది కదా. నా మనసు వాళ్ళ అబ్బాయి గుంజేసిండు, భద్రంగా దాచుకుండు. అది ఇస్తే నా దారినే పోతా. ఏంటమ్మా నువ్వు మాట్లాడేది? మనసిస్తే పోతావా? ఇదేమన్నా మొలతాడా కోసి ఇవ్వడానికి? గదంతా నాకు తెలియదు. నేను మా ఊరు వెళ్తే మళ్ళా పెళ్లి చేసుకోవాలి కదా. నాకు మొగుడు వస్తాడు కదా, వాడి మనసు నాకు ఇస్తాడు. నీ మనసు నాకు ఇయ్యవే అంటే ఏం చేస్తాను? ఏమిస్తాను? నా మనసు నా దగ్గర లేదు. ఈస్ట్ గోదావరిలో ఓ పోరగాడికి ఇచ్చేసినానంటే ఒప్పుకుంటాడా? ఒప్పుకుంటాడా? మనసు లేకుండా ఎట్లా పోను? నా మనసు నాకు ఇచ్చేస్తే మా ఊరు వెళ్ళిపోతా, లేకపోతే వెళ్ళా. వస్తాను ఆంటీ, వస్తా చెల్లి, వస్తానే అన్నలు. సీ యూ, టాటా, బాయ్, టాటా, బాయ్. ఏంటన్నా ఇది ఇంత షాక్ ఇచ్చింది? రావణాసురుడు ఆత్మలింగం అడిగినట్టు ఇదేం కోరిక? మరీ దురాశ కాకపోతే? మీరేం టెన్షన్ పడకండి రాజమ్మ, మీ టెన్షన్ అంతా మేము పడతాం. సరే. రే రత్నాలు కూర్చోండి. ఇప్పుడు ఏం చేద్దాం రా? ఏం చేస్తాం ఏంటి? మనసు అడిగింది కదా, పొన్న మనసు ఇచ్చానా? నీ మనసు నీ పెళ్ళమే తీసుకోదు, అది తీసుకుంటుంది. ఈనాడు దగ్గర నుంచి మనసు ఎలా అవుతుందా? అదేమన్నా చార్మినార్ బ్యాంక్ చెక్ బౌన్స్ వెనక రావడాకే? అవునవును. దాని మనసు దానికి ఇచ్చేయాలంటే ముందు వాడి మనసును మాయ చేయాలి. కరెక్ట్. ఉన్నది లేనిది కలిపి చెప్పి వాడి మనసు విరక్కొట్టి వాడి చేతనే నీ మనసు నువ్వే తీసుకోమని చెప్పించాలి. Yes, brother. You're right. We have to do something. And 36 number of Shaolin. Yeah.